ఆ మధ్యన కేసీఆర్ ఇంటి ముందు కంచెలేశారు, ఆ కంచెలు మేము వచ్చాక తీపించాం ప్రగతి భవన్ కంటూ రేవంత్ రెడ్డి చెప్పిన తరహాలోనే ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో అట్లాంటి కంచె తొలగించే పనిని తాజాగా చేపట్టారు. లోకేష్ సూచన మేరకు ఇది జరిగింది. ఇదివరకు ప్రసాద్ రెడ్డి వీసీగా ఉన్నటువంటి సందర్భంలో పరిపాలనా భవనానికి 3 అంచెల ఇనుప కంచె ఏర్పాటు చేశారు. వీసీని కలవాలంటే వాటన్నింటి దాటుకుని రావాల్సి ఉండేది. వీసీ ఆచార్య జి శశిభూషణ్ రావు తాజాగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ కంచె తొలగింపు చేపట్టారు. శుక్రవారం వర్షం పడుతున్నా సరే తొలగింపు పనుల్ని చేయించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత అన్ని ప్రభుత్వ విద్యాలయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలు ఉంచిన ఏయులో మాత్రం గత వీసీ అమలు చేయలేదు. ప్రస్తుత వీసీ శశిభూషణ్ రావు ఆ నేతల చిత్రాలు తన ఛాంబర్లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇది తెలుసుకున్న తర్వాత స్వయంగా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. శశిభూషణ్ రావుని అభినందించారు, ఎక్స్లో పోస్ట్ చేశారు. విద్యార్థులు పరిపాలనా భవనంలోకి రాకుండా ఉండేందుకు గత వీసీ వేసిన ఇనుప అడ్డంకులు బద్దలు కొట్టినందుకు అభినందిస్తున్నానని ప్రకటించారు. విశ్వవిద్యాలయాలు నేర్చుకునే కేంద్రాలుగా నిలుస్తాయి, బ్యారికేడ్లు దిగ్బంధనాల రోజులు పోయినాయి అంటూ మార్పు ప్రారంభమైందంటూ పోస్ట్ చేశారు.